సెక్షువల్ ప్రాబ్లమ్స్‌తో నన్ను ఓపీలో కన్సల్ట్ అయ్యే చాలామంది పేషెంట్స్ చెప్పే ఒక కామన్ కంప్లెయింట్ ఏంటి అనంటే, సెక్స్‌లో కలిసినప్పుడు సెమెన్‌ను ఇంతకు ముందులాగా ఇట్లా ఒక స్పర్ట్ లాగానో, లేకపోతే ఫోర్స్‌గా దూరం పడట్లేదండి. జస్ట్ ఇట్లా దారలాగా కిందకిట్లా నీళ్లులాగా కిందకి జారిపోతా ఉంటది సెమెను. ఇంతకుముందు సెమెన్ను అనేది కొంత దూరం పడేది. సెక్స్‌లో కలిసినప్పుడు లేదా మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు అట్లా పడట్లేదు అని చాలామంది చెప్పే ఒక కామన్ కంప్లెయింట్. అసలు సెక్స్‌లో కలిసినప్పుడు సెమెన్‌ను ఒక ఫోర్స్‌ఫుల్‌గా కొంచెం దూరంలాగా పడటానికి గల రీజన్ ఏమిటి? అండ్ అలా కాకుండా ఇట్లా జస్ట్ ఇట్లా జారిపోయినట్లు లేదా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కూడా జస్ట్ ఇట్లా గమ్‌లాగా ఈ యూరిన్ హోల్ నుంచి బయటికి జారతా ఉంటదనమాట బంకలాగా. సో, అసలు దీనికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామంది మగవాళ్ళలో సెక్స్‌లో కలిసినప్పుడు సెమెన్‌ను ఫోర్స్‌ఫుల్‌గా దూరంగా పడకుండా జస్ట్ ఇట్లా డ్రాప్ లాగా అక్కడే జస్ట్ కాళ్ళ మీద పడటమో, లేకపోతే దూరం పడకుండా ఉంటది. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్‌గా ఈ సెమెన్‌ను ఇట్లా గమ్‌లాగా జస్ట్ దగ్గరగా పడటానికి, దూరం పడకుండా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే, నార్మల్‌గా ఎవరైనా సరే సెక్స్‌లో కలిసినప్పుడో, లేకపోతే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకున్నప్పుడు సెమెన్ రిలీజ్ అయినప్పుడు ఇది యూరిన్ వచ్చే ట్యూబ్ అనమాట. ఈ యూరిన్ వచ్చే ట్యూబ్‌లోకి సెమెన్ రిలీజ్ అయింది. ఈ యూరిన్ వచ్చే ట్యూబ్‌లోకి సెమెన్ రిలీజ్ అయినప్పుడు ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ గట్టిగా కాంట్రాక్ట్ అయిద్దనమాట. అంటే ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ చుట్టూతా ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ ఉంటది. ఈ బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ సెమెన్‌ను యూరిన్ వచ్చే ట్యూబ్‌లోకి రిలీజ్ అవ్వంగానే ఆ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి, ఆ మజిల్ కాంట్రాక్ట్ అవ్వటం వల్ల సెమెన్ అనేది ఫోర్స్‌ఫుల్‌గా కొంచెం దూరం పడిద్ది. ఎంగేజ్‌లో ఉన్నప్పుడు ఏమైద్ది అనంటే, ఈ మజిల్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటది. స్ట్రాంగ్‌గా ఉంటది. అండ్ సెమెన్ గూడా కొంచెం ఎక్కువ వచ్చిద్ది కాబట్టి ఎంగేజ్‌లో ఉన్నప్పుడు. సో, అప్పుడేమైద్దంటే జస్ట్ సెమెన్ రిలీజ్ అవ్వంగానే ఈ మజిల్ చాలా ఫాస్ట్‌గాను, టైట్‌గా కాంట్రాక్ట్ అవ్వటం వల్ల ఈ టిప్ దగ్గర నుంచి సెమెన్ ఇట్లా కొంచెం దూరం పడిద్దనమాట. ఇది నార్మల్‌గా ఉండే ఎజాక్యులేటరీ మెకానిజం. కొంతమందిలో ఈ మజిల్ అనేది స్లోగా విత్ ఏజ్ వీక్ అయిపోయింది మజిల్. ఈ మజిల్ వీక్ అయిపోవటానికి బల్బోస్పాంజియోసస్ అనే మజిల్ వీక్ అయిపోవటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ మెల్లైటస్ అంటే షుగర్ ప్రాబ్లం. ఎవరిలో అయితే షుగర్ ఉంటదో ఆ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ మజిల్ అనేది వీక్ అయిపోయి దానివల్ల ఏమైందంటే వాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఈ ట్యూబ్ లోకి సెమెన్ రిలీజ్ అయినా ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వదు. ఈ మజిల్ అనేది గట్టిగా కంప్రెస్ చేయదు కాబట్టి సెమెన్ వాళ్ళకి జస్ట్ ఈ ట్యూబ్ దగ్గర నుంచి ఇట్లా కిందకు వచ్చేస్తుంది. నార్మల్‌గా ఇట్లా బయటికి ఇంత దూరం పడాల్సింది సెమెన్ జస్ట్ ఇట్లా ట్యూబ్‌లో నుంచి ఇట్లా కిందకు వచ్చేస్తదనమాట. సో, దానికి మెయిన్ రీజన్ ఈ మజిల్ వీక్ అయిపోవటం. ఈ మజిల్ వీక్ అయిపోవటానికి మెయిన్ రీజన్ వచ్చేసి షుగర్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్. ఎవరిలో అయితే కొంత టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటదో, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఈ ట్యూబ్‌లోకి యూరిన్ వచ్చే ట్యూబ్‌లోకి యురెత్రాలోకి రిలీజ్ అయ్యే సెమెనే తక్కువ ఉంటది కాబట్టి దానివల్ల కూడా అండ్ ఈ మజిల్ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఈ బల్బోస్పాంజియోసస్ మజిల్ కూడా వీక్ అయిపోయిద్ది కాబట్టి దానివల్ల కూడా ఈ సెమెన్ అనేది ఇట్లా దూరంగా పడకుండా జస్ట్ ఇట్లా దగ్గరికి పడిద్ది. అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అంటే రిపీటెడ్‌గా ఎక్కువ మందితో సెక్షువల్‌గా కలుస్తారో, ఆ సెక్షువల్‌గా ఎక్కువ మందితో కలిసినప్పుడు ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ యురెత్రా అనేది కొంత బ్లాక్స్ అయిపోయిద్దనమాట. యూరిన్ వచ్చే ట్యూబ్ నార్మల్‌గా ఉండాల్సిన డయామీటర్ ఉండకుండా సన్నగా అయిపోయిద్ది యూరిన్ వచ్చే ట్యూబ్. సో, యూరిన్ వచ్చే ట్యూబ్ సన్నగా అయిపోయినా కూడా ఈ సెమెన్ అనేది దూరంగా పడకుండా ఇట్లా దగ్గరికే పడతా ఉంటది. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండి, ప్లస్ దాంతో పాటు ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, లేదా ప్రోస్టేట్ గాని, లేకపోతే సెమినల్ వెసికల్స్‌లో గాని ఇన్ఫెక్షన్స్ గాని, బ్లాక్స్ గాని ఉంటాయో, వాళ్ళలో కూడా సెమెన్ తక్కువ వచ్చిద్ది. ప్లస్ సెమెన్ కూడా దూరం పడకుండా దగ్గర పడతా ఉంటది. ఇవి మెయిన్ రీజన్స్ ఉంటాయి. సో, ఈ సెమెన్ దూరంగా పడకుండా ఇట్లా దగ్గరగా పడుతుంది అనంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అనంటే హార్మోన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా? అండ్ షుగర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? అనేది ఫస్ట్ చూసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ గానివ్వండి, సెమినల్ వెసికల్స్‌లో ఇన్ఫెక్షన్స్ గాని ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఈ యూరిన్ వచ్చే ట్యూబ్ ఏమైనా బ్లాక్స్ లాంటిది ఏమైనా ఉందా? అనేది కూడా తెలుసుకోవాలి. యూరిన్ వచ్చే ట్యూబ్ బ్లాక్స్ ఉన్నప్పుడు యూరిన్ కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఫ్రీగా రాకుండా గట్టిగా బిగబట్టి పోయాల్సొచ్చిద్ది. కానీ యూరిన్ లిక్విడ్‌గా ఉంటది కాబట్టి యూరిన్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఫస్ట్ తెలీదు. సెమెన్‌లో ఉన్న ప్రాబ్లమే ఫస్ట్ తెలిసిద్దనమాట.
సో చాలా మంది ఈ సెమెన్ అనేది ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా దూరం పడకుండా ఇట్లా దగ్గరికి పడటానికి దానివల్ల వచ్చే సమస్య ఏంటి అనంటే, వాళ్ళకుండే డౌట్ ఏంటనంటే, ఆ సెమెన్ అనేది ఫోర్స్‌గా పడితేనే ఆ సెమెన్ అనేది వెజైనాలోకి వెళ్లి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇట్లా కిందకి పడిపోతా ఉంటే సెమెన్ అంతా బయటకొచ్చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందయిద్దని చాలా మందికుండే ఒక డౌటు. సో, డెఫినిట్‌గా సెమెన్ అనేది కొంత ఫోర్స్‌గా పడితేనే ఆ వెజైనాలోకి సెమెన్ డీప్‌గా వెళ్లి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందిలో ఈ మజిల్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయిద్దసల. ఈ మజిల్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతే, వాళ్ళకి సెమెన్ ఔట్ అయిన ఫీలింగ్ వచ్చిద్దిలే గానీ, అసలు ఒక్క డ్రాప్ గూడా సెమెన్ బయటికి రాదు. జస్ట్ సెమెన్ ఔట్ అయిన హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చిద్ది. సెమెన్ ఔట్ అయిన ఫీలింగ్ వచ్చి పెన్నిస్ మెత్తగా అయిపోయిన తర్వాత ఆల్‌మోస్ట్ 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత స్లోగా ఇట్లా సెమెన్ బయటికి వచ్చి, అప్పుడు వాళ్ళకి అండర్‌వేర్‌లో సెమెన్ పడిపోయిద్దనమాట. అంటే వాళ్ళకేంటంటే అసలు ఈ మజిల్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. సెమెన్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఆ సెమెన్ ఇక్కడ రిలీజ్ అయిన సెమెన్ ఈ ట్యూబ్‌లోనే ఉంటుంది. తర్వాత ఎరెక్షన్ తగ్గిపోయిన తర్వాత పెన్నిస్ ఇట్లా కిందకి బెండ్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఈ అండర్‌వేర్‌లో గమ్ లాగా, వైట్ లాగా సెమెన్ రిలీజ్ అవుతా ఉంటది. సో, ఇవన్నీ రీజన్స్ ఈ మజిల్ వీక్ అయిపోవటానికి. సో, దీనివల్ల వచ్చే ఒక మెయిన్ సమస్య ఏంటి అంటే సెక్సువల్‌గా ప్లెజర్ అనేది కొంత తగ్గిద్దనమాట. ఈ మజిల్ కాంట్రాక్ట్ అయినప్పుడే ఆ సెక్సువల్‌గా హ్యాపీనెస్, ఆర్గాజం అనేది ఎక్కువగా వచ్చిద్ది. సో, ఈ మజిల్ వీక్ అయిపోయిందనుకోండి, సెక్సువల్‌గా ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది తగ్గిపోయిద్ది. ప్లస్ దాంతో పాటు ఈ సెమెన్ ఫోర్స్‌ఫుల్‌గా పడకుండా జస్ట్ ఇట్లా దగ్గరగా పడటం వల్ల కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావటానికి అండ్ సెక్స్‌లో కలిసిన తర్వాత సెమెన్ వెజైనాలో డీప్‌గా కాకుండా జస్ట్ ఈ లేబియా దగ్గరో లేకపోతే జస్ట్ ఔటర్ వాల్ ఆఫ్ ద వెజైనా దగ్గరో సెమెన్ రిలీజ్ అవ్వటం వల్ల ఇమ్మీడియేట్‌గా పార్ట్నర్ లెగిసి వాష్ చేసుకుందాం అనేటప్పటికి సెమెన్ అంతా వెజైనా నుంచి బయటకొచ్చేసి పిల్లలకి కూడా ఇబ్బందయిద్దనమాట. సో, ఎవరిలో అయితే ఈ సెమెన్ ఫాస్ట్‌గా రాకుండా అంటే ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా రాకుండా జస్ట్ స్లోగా వాటర్‌లాగా కిందకి ఇట్లా జారుతున్నట్లు వస్తుందో, సో, ఎక్కువ మందిలో ఈ బల్బో స్పాంజియోసిస్ అనే మజిల్‌లో ప్రాబ్లమ్ ఉండటమే మెయిన్ రీజన్. సో, ఎవరిలో అయితే ఈ సెమెన్‌లో ప్రాబ్లమ్ ఉండి, లేకపోతే సెమెన్ అనేది రిలీజ్ అవుతున్నా వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందిలే గానీ, సెమెన్ రావట్లేదు లేదా ఫోర్స్‌ఫుల్‌గా రావట్లేదు అనుకుంటే ఫస్ట్ చెక్ జేసుకోవాల్సింది ఈ మజిల్ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ డయాబెటిస్ గానీ, ఇన్ఫెక్షన్స్ గానీ, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఈ యూరిన్ వచ్చే ట్యూబ్‌లో బ్లాక్ ఏమైనా ఉందని చెక్ చేసుకోవాలి. సో, ఇటువంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.